ఫస్ట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చిర్రు చాలా తెలివిగా, మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, రాష్ట్రపతి ఆమోదిస్తలేదు అని చెప్పేసి అన్నారు. ఎందుకు ఆమోదిస్తుంది? మీరు ఆ బిల్లును సరిగా పెట్టుంటే ఆమోదిస్తుంది. మీరు ఆ బిల్లులో చాలా లోపాలు పెట్టి ఉంటారు, అనేక రకాలుగా ఇబ్బందులు, టెక్నికల్ అంశాలు అన్నీ కూడా ఇటు రాష్ట్రపతి కన్విన్స్ కాకపోవచ్చు. సో అందుకే పెట్టలేదు. ఒకటి అయిపోయింది. చట్టసభల్లో బిల్లులు పాస్ చేసి గవర్నర్ పంపిర్రు, తర్వాత బిల్లు ఓకే గవర్నర్ దగ్గర కూడా పెండింగ్లో ఉంది. గవర్నర్ కూడా చాలా అభ్యంతరాలు తెలుపుతూ ఉంది. మరి అభ్యంతరాలు ఏంటి అనేది ఇంతవరకు బయట పెట్టడం లేదు గవర్నర్ ఆఫీస్ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ. మరి ఏ విధంగా లీగల్గా ఉంటుందో చూడాలి. సో ఇవన్నీ ఇవి ఎట్లాగూ పాస్ కావని తెలిసి ఇవి ఎట్లాగూ పాస్ కావద్దు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా వాటిలో అన్నిట్లలో టెక్నికల్ అంశాల్లో లోపభూయిష్టంగా పెట్టేసి వీటిని పాస్ చేసేసి పంపించడం జరిగింది. సో దీనిలో ఉన్న లోతైన అంశాలని హరీష్ రావు చెప్పడు, కేటీఆర్ చెప్పడు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, లేదా బీజేపీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పరు. కానీ ఇక్కడ ఏం చేస్తారు, ఇమీడియట్గా ఇప్పుడు మళ్ళీ హడావుడిగా జీవో తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు జీవో? సో ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, జీవో అనేది తుమ్మితే ఊడిపోయి లాంటిది అది జీవో అనేది. దానికి పెద్ద చట్టబద్ధత కానీ ఏమీ ఉండదు. అసలు విషయం ఏంటంటే మేము ఆశ్చర్యకరం, ఇలా రెడ్డి లాబీ ఎంత డేంజర్గా ఉంటుంది, ఈ అగ్రకుల దుర్మార్గులంతా కూడా ఎంత డేంజర్గా ఉంటారో ఒకసారి మీకు చెప్పేట ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఏం జరుగుతోంది మేమే చెప్తున్నాం, ఆ జీవో అనేది చట్టబద్ధత లేదు, దానివల్ల కోర్టులో వీగిపోయే అవకాశం ఉందని చెప్పి జీవో కంటే ముందే మేము చెప్పినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ బీసీల మైమర్పడానికి చేసింది. ఇక్కడ ఎంత దారుణంగా అంటే ఎక్కడ ఈ జీవోలో కనుక మన కేసు వేయకపోతే ఎక్కడ జీవో ఇంప్లిమెంట్ అవుతున్న ఉద్దేశంతో ఈ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ ఈ రెడ్డి ప్రభుత్వం కానీ రెండు కలిసి ఏం చేస్తూ ఉన్నాయి, హైకోర్టులో ఎవరు ఈ జీవో రాకముందే పిటిషన్ వేయడం జరిగింది. సో కోర్టు మొట్టికాయలు వేసింది, అది రాకముందే ఎందుకు వచ్చారో దొంగనా కొడుకులారా అని మొట్టికాయలు వేసింది కోర్టు. సో అది అయిపోయాక జీవో రిలీజ్ అయిన తర్వాత ఇమీడియట్గా హడావుడిగా హాలిడేస్ ఉన్నాం కూడా లంచ్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది. సో లంచ్ మోషన్ పిటిషన్లో అది ఉన్నది ఎవరు, లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించిన దానిలో అది కోర్టు కూడా అయింది, ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసేసి పొద్దున లంచ్ మోషన్ పిటిషన్ అప్లై చేస్తారు, సాయంత్రం 5 గంటలకు వాదనలు వినిపిస్తూ ఉంటారు. ఓకే, సో దీనిలో చూడండి ఎంత దారుణంగా ఉంటుందంటే, జడ్జి విజయసేన రెడ్డి చూడండి, ఈయన రెడ్డి, జడ్జి రెడ్డి, అందులో ఇంకొక బీసీ ఉన్నాడు, ఆయనకి మాట్లాడే స్కోప్ లేదు. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ ఎవరు, రెడ్డి సుదర్శన్ రెడ్డి, పిటిషన్ తరపున న్యాయవాది ఎవరైతే ఉన్నారో అడ్వకేటు ఆయన రెడ్డి, ఆయన మయూర్ రెడ్డి అదే పేరుంది. పిటిషన్ ఎవరున్నారు, రెడ్డి. ఇంతమంది రెడ్లు ఉన్న తర్వాత ఇక మీరు ఎక్కడ అది హైకోర్టులో ఏ విధంగా ఇది చెల్లుబాటు అవుతుంది? ఇంతమంది రెడ్లు, ప్రతిపక్షంలో 6 రెడ్లే ఉంటారు, అధికార పక్షంలో 6 రెడ్లే ఉంటారు. అంటే పిటిషనర్ తరపు న్యాయవాది రెడ్లే ఉంటారు, గవర్నమెంట్ తరపున వాదించే అడ్వకేట్ జనరల్ రెడ్డే ఉంటాడు. అదేవిధంగా అసలు ఆ జడ్జి పొజిషన్లో కూర్చున్నటువంటి న్యాయవాది కూడా రెడ్డే ఉంటాడు. ఇక మరి ఎక్కడ ఈ జీవో పైన ఏ విధంగా కొట్టుకుపోతే చెప్పండి? 100% కొట్టుకుపోతే మేమే చెప్తున్నాం. మీరు చాలా తెలివిగా చాలా రకాలుగా దీన్ని మైమర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100% అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. చాలా విషయం ఎంత దారుణంగా ఎంత దుర్మార్గంగా బీసీలను అనగదొక్కుతున్నారో, బీసీలను ఏ విధంగా ఓట్ల కోసం వాడుకుంటున్నారో ఈ ఆర్పిసిసి చెప్పాలి, రెడ్డి ప్రభుత్వం చెప్పాలి. ఎంతమంది ఈరోజు సుప్రీంకోర్టులో బీసీలకు సంబంధించినటువంటి 42% ఏదైతే రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వంగా గోపాల్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఆ జీవో కట్టివేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో దానికి సంబంధించి వాదనలు ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నాయి. సో దానికి సంబంధించి 100% 8వ తారీఖు నాడు సుప్రీంకోర్టు నాకు తెలిసి ఈరోజు వాదనలు ఉన్నప్పటికీ కూడా తీర్పు రిజర్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, కానీ తీర్పు ఈరోజు ఇవ్వకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ రెడ్డి కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రెడ్డి కాంగ్రెసే, అది 100% ఇది ఒక తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాదు, ఇది రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. గుర్తుపెట్టుకోండి, ఇది రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఇప్పుడు మనం జనరల్గా ఏమంటాం, టీపీసీసీ అంటాం, అంటే తెలంగాణ
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, కానీ ఇది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాదు. ఇది ఓన్లీ ఆర్పిసిసి అంటే రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు దాదాపు 56% ఉందని చెప్పేసి ఒక రిపోర్టు. సరే అది ఇంకెక్కువనే ఉంటారు అనుకోండి, కానీ ఒక సమగ్ర కుటుంబ సర్వే ద్వారా జనగణన ద్వారా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ చెప్పడం జరిగింది. వాస్తవంగా ఎంత బీసీలు 56% అని చెప్పేసి అన్నారు. సో దానికంటే ముందు ఈ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోలో టీపీసీ మేనిఫెస్టో కాదు, అది రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో 2023 డిసెంబర్లో వాళ్ళు ఏం చెప్పారు, బీసీ కులగణ బీసీలకు సంబంధించినటువంటి దానిలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో 42% రిజర్వేషన్ ఇస్తాం, అదేవిధంగా దీనిలో బీసీ ఉపవర్గీకరణ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మరి ఒక దేశంని 50 ఏళ్ళు పాలించినటువంటి పార్టీ, 50 ఏళ్ళకు పైగా పాలించినటువంటి పార్టీ, దేశాన్ని 50 ఏళ్ళు పైగా పాలించింది, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 50 ఏళ్ళుగా పాలించడం జరిగింది. సో వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఈ పార్టీకి. సో అలాంటి రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉందో, మరి వీళ్ళు 42% రిజర్వేషన్ మేనిఫెస్టోలో పెడతామన్నప్పుడు దానికి సంబంధించి ఏమైనా నిజమైన లోతైనటువంటి చర్చ చేశారా? అది సాధ్యమా కాదని లోతైన చర్చ చేశారా? ఏ విధంగా బీసీలకు 42% ఇస్తాను ఏ విధంగా హామీ ఇచ్చిరు? ఒకటి ప్రశ్న. రెండోది, ఇక్కడ సరే బీసీలు గొర్రెలు కదా, బీసీలు అమాయకులు కదా, ఏ చెప్పినా ఇంటర్ అనుకొని ఇచ్చిర్రా, లేకపోతే మీకు చిత్తశుద్ధి ఉండి ఇచ్చిర్రా? ఇది రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్పష్టం చేయాలి. రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 100% స్పష్టం చేయాలి. ఇది తెలంగాణ ప్రభుత్వం కాదు, ఇది మనం తెలంగాణ ప్రభుత్వం అంటాం కదా, తెలంగాణ ప్రభుత్వం కాదు, ఇది రెడ్డి ప్రభుత్వం. ఇది తెలంగాణ తీసేయండి దయచేసి, తెలంగాణ తీసేసి రెడ్డి ప్రభుత్వం పెట్టుకోండి. అదేవిధంగా ఇటు టీపీసీ తీసేసి ఆర్పిసిసి పెట్టండి, రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పెట్టండి. ఇక్కడ ఏం జరుగుతోంది, చాలా తెలివిగా వీళ్ళు ఎంత అద్భుతంగా వీళ్ళు ఇక్కడటువంటి బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా మోసం చేస్తున్నారో ఒకసారి మనం గమనించాలి. ఇప్పటికైనా బీసీలు చైతన్యవంతం కండి, చైతన్యవంతం అయితేనే మీకు అనేక రకాలుగా అడ్వాంటేజెస్ ఉంటాయి, లేకపోతే ఎలాంటి అడ్వాంటేజ్ ఉండదు మీకు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫర్ సపోజ్ వీళ్ళు అంటే ఆర్థిక వనరులు ఉన్నాయి కదా, ల్యాండ్ బ్యాంక్ మా దగ్గర ఉంది కదా, మేము ఏదైనా చేయగలుగుతాం కదా, గ్రామాల్లో మేము దొరలం కదా, మేము పటేళ్ళం కదా, మేము రెడ్లం కదా అని అనుకొని వీళ్ళు ఏదైతే చేయాలో కూడా చేస్తున్నారు. సో తెలంగాణ సమాజం ఖచ్చితంగా, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఖచ్చితంగా గ్రహించాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఖచ్చితంగా గ్రహించాలి. ఈ దుర్మార్గులు చేస్తున్నటువంటి ఏదైతే అణగదొక్కుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో తరతరాలుగా అదే జరుగుతూ ఉంది. ఇంకా చదువుకున్న వాళ్ళం, ఇంకా సమాజం గురించి శోధన చేసిన వాళ్ళం, తెలిసిన వాళ్ళం కూడా ఇంకా వెనకడుగు వేస్తే చాలా ప్రమాదం భవిష్యత్తులో ఉంటుంది. ఇప్పటికే చాలా ప్రమాదం జరిగింది, ఇంకా ఆ ప్రమాదం ఇంకా ముందు ఇంకా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. సో బీసీ సమాజం ఖచ్చితంగా మేల్కోవాలని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. ఇది బీసీలకు సంబంధించినటువంటి ఈరోజు సుప్రీంకోర్టులో నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏమైతుంది, లంచ్ మోషన్ పిటిషన్ అయిపోయింది, అది 8వ తారీఖు నాడు జడ్జిమెంట్ తీర్పు రిజర్వ్ చేసింది ఎవరు, హైకోర్టు. సో ఇక్కడ ఎంత తెలియదు అంటే హైకోర్టులో మేమే చెప్తున్నాం, కోర్టు అది 8వ తారీఖు నాడు వీగిపోవడానికి అవకాశం ఎక్కువ ఉందని మేమే చెప్తున్నాం కదా. సో వాళ్ళు అది కూడా నమ్మక జీవో ఎట్లాగో అది చట్టబద్ధత లేదని చెప్పేసి చెప్పినప్పటికీ హైకోర్టులో అది వేసినప్పటికీ దీన్ని కూడా ఇక్కడేమన్నా మ్యానిపులేట్, ఇక్కడేమన్నా మరి ప్రజలందరూ కూడా మెజారిటీ ప్రజలు ఉన్నారు కదా, ఏమన్నా తీర్పు అడిట్ అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈరోజు వాదనలున్నాయి. అంటే కోర్టులలో చూడండి, ఒక సామాన్యుడేమో ఒక బీసీఓ లేకపోతే ఒక ఎస్సీఓ ఒక ఎస్టీఓ పిటిషన్ వేస్తే అది బెంచ్ మీదకి రావడానికే నెలల రోజులు పడుతుంది. అలాంటిది వీళ్ళు పిటిషన్ వేసిన ఎంబడే బెంచ్ మీదకి వస్తుంది. జడ్జు అటు ప్రతివాదులుగా గవర్నమెంట్ని, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రతివాదులుగా చేసి వాళ్ళని కూడా వాదనలు నింపి అని చెప్పేసి ఈరోజు రేపు డేట్ ఎంత, ఇలా 6 అంటే రేపు 7 అవుతుంది. సో 7వ తారీఖు నాడు అంటే ఇలా 6వ తారీఖు ఇలా వాదనలు నింపి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో హడావుడిగా ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు వీళ్ళ డబ్బులు కావు కదా, ఇప్పుడు పెద్ద అడ్వకేట్లను పెట్టేసి ఏదో చేసేట మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంతా కేవలం ఒక డ్రామా, బీసీలను మభ్యపెట్టేటువంటి ఒక డ్రామా చేస్తున్నారు తప్ప ఏదీ లేదు. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను, ఈ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. మీరు ఇది
కాంగ్రెస్ పార్టీ రెడ్డి రాహుల్ గాంధీ కోసం ఈరోజు రాహుల్ గాంధీ ఏదైతే ఎజెండా తోటి ఒక చిత్తశుద్ధితోటి 50 సంవత్సరాలు 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీల లెక్కలు తీయలేదు, జనాభా కులగణన చేయలేదు, దాని ప్రకారం మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి పలుమార్లు ఆవేదన చెంది మా తప్పు కూడా జరిగింది అని చెప్పేసి తప్పు ఒప్పుకొని మేము అలా తప్పు ఇంకా రిపీట్ చేయమని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పి దాని ప్రకారం ముందుకెళ్తా ఉంటే వీళ్ళు అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దారుణంగా అంటే మేము రాహుల్ గాంధీ ఎజెండాను ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పేసి బయటికి చెప్తున్నప్పటికీ కూడా వెనకాల మాత్రం రెడ్డి ఎజెండాతోటే పోతున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు నేను ఈ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ అవుతుందో మీరు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పనిచేస్తారా? సరే, ఇప్పుడు నేను ఆర్పీసీసీ అని చెప్పేసిన, కానీ ఒకసారి అనుకుందాం టీపీసీసీ అనుకుందాం. ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ వైపా లేదంటే రెడ్ల వైపా తేల్చుకోవాల్సినటువంటి అవసరం మీ పైన ఉంది. మీరు తెలంగాణ ఉద్యమంలో 2 నాల్కల ధోరణితో వ్యవహరిస్తేనే మీరు తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చినప్పటికి కూడా మిమ్మల్ని ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు తిరస్కరించారు. ఎందుకంటే ఈ విధమైనటువంటి ధోరణితోటి, ఈ విధమైన మనస్తత్వంతో, ఈ విధమైనటువంటి సైకోయిజం తోటి, సాడిజం తోటి మీరు ఉంటారు కాబట్టే ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానియలేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? మీరు మళ్ళీ ఒక రెడ్ల ఎజెండా తోటి ముందుకు పోతా ఉన్నారు. నేను అదే అడుగుతాను, కాంగ్రెస్ పార్టీని స్పష్టంగా అడుగుతాను, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని. మీరు రాహుల్ గాంధీ వైపు ఉన్నారా? రాహుల్ గాంధీ ఎజెండాను ముందు తీసుకోవడం ఉన్నారా? రెడ్ల ఎజెండాను ముందు తీసుకోవడం ఉన్నారా? తేల్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు మీరు స్పష్టంగా అడుగుతాను తెలంగాణ సమాజం తరఫున. చెప్పండి, బరాబర్ చెప్పాలి. అంటే వీళ్ళకు రాహుల్ గాంధీ కంటే కూడా రాహుల్ గాంధీ ఏదైతే దేశవ్యాప్తంగా ఒక ఎజెండాను సెట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాలను, బహుజనులందరూ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చేసి వాళ్ళకు అన్ని రకాలుగా ఈవెన్ ఆదివాసీలను కూడా వాళ్ళను అప్లిఫ్ట్ చేయడం కూడా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం తమ యొక్క సైకోయిజం, సాడిజం తోటి ఈరోజు ఒక రెడ్ల ఎజెండాని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం గ్రహించాలి, ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా గ్రహించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సో ఇది ఇప్పుడు జరగబోయేటువంటి సిచ్యువేషన్ పైన ఖచ్చితంగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే, టీపీసీసీకి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ ఎజెండాను ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ మీరు ఏదో మేము చట్ట ప్రకారంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం కదా, చట్ట ప్రకారంగా మేము బిల్లు పాస్ చేసినాం కదా, చట్ట ప్రకారంగా జీవో తీసుకొచ్చినాం కదా, మేము కోర్టులలో వీగిపోయింది, గవర్నర్ సైన్ చేయలేదు, రాష్ట్రపతి సైన్ చేయలేదు అని చెప్పేసి ఒక డ్రామా ఆడకండి. ఈ డ్రామా ఆడి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మోసం చేయకండి. మీరు ఏదో అనుకుంటున్నారు, కోర్టులో వీగిపోయింది కదా, రిజర్వేషన్ పోతుంది కదా, మేము ఎలక్షన్ పోవచ్చు కదా, మేము చేసే ప్రయత్నం చేసినాం కదా అని బీసీలు కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినాం అనుకోండి, 100% బీసీలు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలు గ్రామాల్లోకి మిమ్మల్ని రానియకుండా, మీ ఎమ్మెల్యేలను, మీ ఎవరైతే కార్యకర్తలను, నాయకులు రానియకుండా తరుముతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 100% తరుముతారు, బరాబర్ తరుముతారు. సో ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి సుప్రీంకోర్టు వాదనలు ఈరోజు జరగబోతున్నాయి మిత్రులారా. 100% తీర్పు రిజర్వ్ చేసేస్తారు. ఎల్లుండి ఎట్టి పరిస్థితులను అది లోపభూయిష్టంగా ఉంది. నేను మొన్న హైకోర్టులో చాలా స్పష్టమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ విన్నాను. సరే, విజయసేన రెడ్డి న్యూట్రల్గా వ్యవహరించినప్పటికీ కూడా ఆయన మాట్లాడినట్టు, ఆయన ఎవరైతే అడ్వకేట్ జనరల్ వేసినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో టెక్నికల్ అంశాలపైన అడ్వకేట్ జనరల్ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. సో అలాంటి పరిస్థితిలో తీర్పు జీవోకి పాజిటివ్గా వస్తుంది, బీసీలకు పాజిటివ్ వస్తుంది నమ్మకం అయితే లేదు. 100% ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్నటువంటి అతిపెద్ద ద్రోహం. చరిత్రహీనులుగా ఈ భారతదేశ చరిత్రహీనులుగా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. తెలంగాణ సమాజం ఇలాంటి వాటిని అసలే సహించదు. ఆల్రెడీ 10 సంవత్సరాలు మేము బండకేసారు, మళ్ళీ ఒక్కసారి బండకేస్తే ఇక మళ్ళీ మీరు చరిత్రలో తెలంగాణ అధికారం రారు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా మరి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సైలెంట్గా ఉంటున్నాయి. ఎందుకు సైలెంట్గా ఉంటున్నాయి? మీరు సైలెంట్ ఎందుకు ఉండాలి? మీరు కూడా పోయి ఇంప్లిమెంట్ కావాలి కదా, సుప్రీంకోర్టులో ఇంప్లిమెంట్ కావాలి, హైకోర్టులో ఇంప్లిమెంట్ కావాలి. ఎందుకు అవుతలేరు మీరు? తీన్మార్మల్ లాంటి వాళ్ళు అవుతున్నారు, మరి మీరెందుకు అవుతలేరు? అంటే మీ ఎజెండా కూడా అంతే. మీరేం తక్కువైనా? మీరు ఈ సైకోగాళ్ళ కంటే మించిన సైకోలు మీరు.
ఇటు ఇదేమో బీఆర్ఎస్ పార్టీ వెలల పార్టీ, అటేమో అదేమో బాపనల పార్టీ. వీళ్ళు కలిస్తే ఈ రెడ్లు బాపనలు ఈ వెలమలు వీళ్ళు కలిసి బీసీలు అప్లిఫ్ట్ చేస్తారంటే మనం నమ్ముతామా? ఇప్పుడు కవిత బీసీ అని ఏదో పెద్ద వాదం తీసుకొస్తుంది, ఆమె నమ్ముతారా? బీసీ సమాజం ఎవరు నమ్మరు. 100%, 100కు 200% వీళ్ళందరూ కూడా ఈ బీసీలను ఇక్కడ 56% బీసీలను వాడుక దొబ్బడానికి, వీళ్ళ అమాయకత్వాన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి ఆర్థిక పరంగా, ఓట్ల పరంగా, రాజకీయ పరంగా అన్ని రంగాలుగా వీళ్ళ నాలెడ్జ్ని కూడా తీసుకొని ఈరోజు ఎదగడానికి మాత్రమే ఈ ప్రయత్నం చేస్తుంటారు తప్ప ఎవరికి కూడా తెలివిలేదు. ఇలా ఎవరికి కూడా కనీసం అంటే సోయి కూడా ఉండదు. తరతరాలుగా జరుగుతున్నటువంటి పురాణాల నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి అంతే ఇది కనబడతా ఉంది. సో తెలంగాణ సమాజం ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏకమై ఈ దుర్మార్గులని, ఈ సైకోలని, ఈ సాడిస్ట్ వర్గాలని మనందరం కూడా తన్ని తరమాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు కోరుతా ఉన్నాను మిత్రులారా.